ఇప్పటి వరకు మీ సీరియల్స్ వల్లో, మీ వేరే ప్రాజెక్ట్స్ వల్లో రియాలిటీ షోస్‌లో కనిపించలేదు. ఇప్పుడు గనుక మళ్ళీ ఓంకార్ గారు ఏదైనా షో స్టార్ట్ చేసి డాన్సర్‌గా గానీ, ఒక గెస్ట్‌గా జడ్జ్‌గా గానీ ఏదైనా పిలిస్తే వెళ్తారా? డెఫినెట్‌గా నాకు ఒక్కసారి ఛాన్స్ రావాలంటే డెఫినెట్‌గా వెళ్తాను. ఎందుకంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ డాన్స్ అండ్ ఆల్. చాలా సంవత్సరాలు అయింది మళ్ళీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళేసి. సో మళ్ళీ నాకు వెళ్ళాలని ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు చెప్పారు ఏదైనా ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేస్తే సీరియల్స్లో అదే క్యారెక్టర్తో కానీ ఎందుకు తెలుగు వాళ్ళకు మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఉండవు సీరియల్స్లో? అంటే తెలుగు వాళ్ళు మీన్స్ యూఆర్ టాకింగ్ అబౌట్ అంటే వేరే లాంగ్వేజెస్ నుంచి తెచ్చుకుంటారు. అది వీళ్ళకి తెలియాలి. ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ అయినా అక్కడ మన తెలుగు వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఒక యూనిటీ ఉంటుంది. అట్లీస్ట్ మీన్స్ అక్కడి నుంచి ఎందుకు ఇక్కడ వాళ్ళు ఏమైపోయారు, ఇక్కడ వాళ్ళు తీసుకోవచ్చు కదా ఇది అది అనేసి. బట్ ఇక్కడ వాళ్ళలోనే వాళ్ళు యూనిటీ లేదు. సర్లే మాకు దొరుకుతుంది కదా మేము చేస్తున్నాం, ఎవరెవరు తెచ్చుకుంటే మాకేంటి అనేసి, మాకైతే అమౌంట్ వస్తుంది కదా. ఇక్కడ కూడా అదే సేమ్ యూనిటీ ఉంటే అట్లీస్ట్ బయట నుంచి ఎవరు రారు. నేను యాక్చువల్లీ విన్నాను కూడా ఇలాంటివి చాలా. సో ఇప్పుడు మన కన్నడ అయినా తమిళ్ అయినా ఇది అది ఎక్కడైనా సరే అక్కడ కూడా మోస్ట్లీ ఐ థింక్ కన్నడ అక్కడ జరిగింది ఇలాంటివి. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్తే దే వోంట్ కమ్ టు ద షాట్ మీన్స్ సారీ లొకేషన్కే రారు, షూట్కే రారు. అక్కడి నుంచి ఎందుకు? ఓకే, ఒక్క నిమిషం. అంటే నేను విన్నది అడుగుతున్నాను. నార్మల్గా ఇక్కడ ఆర్టిస్టులు వాళ్ళు చెప్పిన డ్రెస్సెస్ వేసుకోవడానికి ఒప్పుకోరు, ఫ్లెక్సిబుల్ ఉండరు, మనం ఏం చెప్తే అది చేయరు, ఎక్స్పోజ్ చేయరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో మీన్స్ యూజువల్లీ నేను ఒక కంప్లీట్ సౌత్ అనాలా లేకపోతే ఇక్కడ, ఎందుకంటే నేను ఇక్కడే చేశాను కాబట్టి ఐ కెన్ స్పీక్ ఓన్లీ ఫర్ దిస్. సో ఇక్కడ నేను ఏం చూసానంటే ప్రతి క్యారెక్టర్స్కి శారీస్ ఉంటాయి. అది ఛానల్ ఇచ్చింది వాళ్ళదే. ఒకవేళ మేము మా వైపు నుంచి ఏదైనా లేదమ్మా టీఆర్పీ ఇది అది ఎక్స్పోజింగ్ వాళ్ళే అన్నప్పుడు మేము చేయడానికి ప్రాబ్లం ఏంటి? మాకైతే ప్రాబ్లం లేదు. బట్ దే ఓన్లీ యూస్ టు అమ్మా ఇది కొంచెం సెట్ చేయి, అది కొంచెం సెట్ చేయి, ఇది అది అనేసి. సో అది నార్మల్గా క్యాజువల్గా ఉన్నా దే వోంట్ అగ్రీ. సో అది ఆర్టిస్ట్ ఫాల్ట్ కాదు, దే ఛానల్ ఓన్లీ వోంట్ యాక్సెప్ట్ దాట్. ఇప్పుడు ఛానల్కే వద్దు. ఇప్పుడు కొన్ని సీరియల్స్కి ఒక పర్టికులర్గా ఉంటుంది. ఒక క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఒక క్యారెక్టర్ ఎక్స్పోజింగ్గా ఉండాలి, బట్ డీసెంట్గా ఉండాలి. సో అకార్డింగ్ టు దట్ పర్టికులర్ క్యారెక్టర్ వాళ్ళు ఇస్తారు. కానీ మిగతా దేనికి వాళ్ళు వద్దు అనుకుంటే ఇంకా నో. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ దిస్ టాలీవుడ్ ఇండస్ట్రీ వెళ్తే బయట అక్కడ బాలీవుడ్ నేను ఎందుకు బయట నుంచి ట్రెండ్ ఎందుకు తీసుకొస్తాను? అట్లీస్ట్ కొంచెం ఇక్కడ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ ప్యాటర్న్ విలన్స్ కూడా శారీ, మమ్మీ కూడా శారీ. అక్కడ చూస్తే ఇప్పుడు విలన్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు మదర్ క్యారెక్టర్ అయినా సరే సీరియస్లీ ఇప్పుడు మనం రియల్ లైఫ్లోకి వెళ్తే ఎవ్రీ మదర్ దే వోంట్ కీప్ ఆన్ శారీ. 24 గంటలు వాళ్ళు శారీస్లో ఉండరు, రైట్? సో అలా న్యాచురాలిటీ తీసుకురావాలని నా కోరిక. మీన్స్ ఇప్పుడు పిల్లలు పెద్ద అయినా సరే దే యూస్ టు వేర్ కుర్తా, జీన్స్ ఆర్ సమ్ బాబ్ కట్స్, డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఉట్టి శారీ ఒక ముడి, దాని తప్ప ఇంకేం ఉండదు. జనరేషన్స్ చేంజ్ అవుతున్నప్పుడు కూడా సీరియల్స్ లో ఏం లేదు అంతే. అది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు ఇదే ప్యాటర్న్ వేసుకోవాలంటే దాట్ ఈస్ ఇంకా మేము క్రియేట్ చేసిందే ఉంది అక్కడ. ఇంకంతే అక్కడే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఓకే, ఇక్కడ వాళ్ళు రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతారా, అక్కడ వాళ్ళు తక్కువకి వస్తారా? మనకేమైనా ఏమో అంటే వినడానికి అలా వచ్చింది, బట్ ఐ డోంట్ నో. దీని గురించి అయితే అసలు నాకు తెలీదు. లేకపోతే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్గా అలాగే చేస్తారా, ఫాలో అవుతారా, లేకపోతే రెమ్యూనరేషన్ వల్ల ఇంకా వాళ్ళకి ఒక 2-3 సీరియల్స్ ఎక్కువ ఆఫర్స్ వస్తాయా? ఐ డోంట్ నో. అంటే బయట మనం ఎలా ఉంటున్నాం అనేది ఎవరు పట్టించుకోరు. ఒక సీరియల్లో అలా కనిపిస్తే ఇంకంతే. ఇక మూవీస్ విషయానికి వస్తే కొన్ని మూవీస్ కూడా చేశారు. ఆ మూవీస్ నేను 2010-11లో చేశాను, ఒక మూవీ చేశాను. సో దాని గురించి ఇంకొకటి భోజ్పురి ముంబై సైడ్ చేశా, దానిలో సెకండ్ లీడ్లో చేశాను, హిందీ మూవీ. అంతే. ఇక్కడ ఏమి మూవీ ఆఫర్స్ రావట్లే? నాకు యాక్చువల్లీ మూవీతో కాంటాక్ట్ లేదు. ఐ వాజ్ యాక్చువల్లీ వాంట్ టు గో ఇన్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ అలాంటి కైండ్స్ ఆఫ్ ఏవైనా ఉంటే, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ ఏవైనా ఉంటే కనీసం జనాలు చూసి ఓకే ఈ పిల్ల ఈ కేటగిరీస్ కూడా పనికి వస్తుంది, వేరే క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు ఎవరితో అనేసి ఒకటి ఉంటుంది కదా ఆ మైండ్లో. లేకపోతే ఇదే మదర్ క్యారెక్టర్స్లోనే వాళ్ళు ఫ్లో అయిపోతూ ఉంటారు. ఇంకా అంటే మీరు ఎక్కువగా అందరితోనూ ఫ్రెండ్లీగా నార్మల్గా అక్కడ లొకేషన్ వరకే ఉంటారు అనుకుంటా, కాంటాక్ట్స్ తక్కువ ఉంటాయేమో మీకు?
కాంటాక్ట్స్ తక్కువ అంటే యూజువల్లీ నేను బయట ఎక్కడికి వెళ్ళను. సో బికాస్ ఆఫ్ దట్ నా కాంటాక్ట్స్ అంటే మినిమంలోనే ఉంటాయి. ఓకే దివ్య, అంటే ఇన్ని సీరియల్స్ చేశారు అండ్ ఇప్పుడున్న యూత్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు మూవీస్లో చేయాలి, సీరియల్స్లో చేయాలి, సోషల్ మీడియాలో కనిపించాలని ఇప్పటికీ చాలా మంది కనిపిస్తున్నారు వాళ్ళ టాలెంట్. కొంతమంది మూవీ సీరియల్స్ లో లేకుండా సరే ఈ టిక్ టాక్స్, ఇన్స్టాస్ దీంతో దాంతో చాలా ఫేమస్ అయిపోయి వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి. యాక్చువల్ చెప్పాలంటే మేము ఉన్న వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం మూవీస్ కోసం. అంటే నేను అడిగేది ఏంటి అంటే మూవీస్ లో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటివి రకరకాల అన్నిట్లో. సో నువ్వేమైనా మీరు ఏమైనా ఫేస్ చేసినవి? బై గాడ్స్ గ్రేస్ టచ్ వుడ్ ఇప్పుడు దాకా అయితే నాకు ఫస్ట్ టైం ఫేసే కాలేదు. వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో నాకు ఫేసే అవ్వలేదు ఇలాంటిది. ఒకవేళ అయినా సరే మేనేజర్ ఇలా ముందే మాట్లాడి చెప్తారు, అమ్మ ఇలా ఉంది, వాట్ ఈస్ వాట్ అనేసి మీకు ముందే చెప్పాను, ఇలాంటి మ్యాటర్స్ నా దగ్గర తీసుకురాకండి, అక్కడి నుంచి అక్కడే చెప్పండి మీరు. సో దాని తర్వాత నుంచి అన్నీ వెళ్ళినా నేనే గో త్రూ ఆడిషన్స్కి వెళ్ళాను, డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యాను. ఒక్కసారి నేను ఆడిషన్కి వెళ్ళినట్టున్నాను, జస్ట్ అండ్ ముద్దు బిడ్డ, అదొక్కటే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఆడిషన్ ఐ థింక్. దాని తర్వాత దేనికి ఆడిషన్స్కి వెళ్ళే, డైరెక్ట్ ఫోన్ కాల్, లింక్స్ పంపించడం, సెలెక్ట్ అవ్వడం, డూయింగ్ సీరియల్స్, దాట్స్ ఇట్. మీరైతే ఫేస్ చేయలేదు కానీ బయట టాక్ అయితే నడుస్తూ ఉంటుంది, మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనలో మన మాటగా మీరేం చెప్తారు దీని గురించి? ఇదైతే టాక్ మోస్ట్లీ 90% నిజం. ఎందుకంటే నాకు వచ్చింది అంటున్నాను కాబట్టి ఆబ్వియస్లీ ఇది అన్ని చోట్ల ఉంటుంది. ఇంకొకటి ఇది ఓన్లీ ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా లైక్ ఎంఎన్సీ కంపెనీస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అందులో కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ అ బిజినెస్ అయిపోయింది. దట్స్ వెరీ బ్యాడ్. అంటే టాలెంట్ని చూసుకోవట్లేదు, జస్ట్ దే వాంట్ దర్ బిజినెస్ అంతే. ఆ బిజినెస్ని ఫార్వర్డ్ చేసుకోవడానికి దే ఆర్ డూయింగ్ దిస్. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కానీ కొంచెం టాలెంట్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంతైనా డబ్బులు వేసినా యూ కెనాట్ బై ద టాలెంట్. అది మీకు మీ ఓన్గా ఉంటుంది. మీరు ఎంత బిజినెస్ చేసుకున్నా మీకు టాలెంట్ లేకపోతే మీరు ఒక్క స్టేజ్ వరకే వెళ్తారు, దాని తర్వాత హుష్ కనిపించరు. సో అలా అవన్నీ కాకుండా సీరియస్గా ఒక టాలెంట్ గురించి ఉంటే, మీరు టాలెంట్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలామంది ఇంకా సఫర్ అవుతున్నారు, ఇంకా ఉన్నారు ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ ఆ భయంతోనే రాలేకపోతున్నారు. ఇప్పుడు ఈ స్టేజ్ కన్నా కొంచెం ముందుకు వెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే అబ్బా ఎన్ని ఫేస్ చేసి వెళ్ళాలో అని. ఇట్స్ ట్రూ యాక్చువల్లీ, ఐ హ్యావ్ హర్డ్, మీన్స్ నాతో కూడా ఆబ్వియస్లీ నా దగ్గర కూడా ఆ మాట వచ్చింది కాబట్టి నేను అందుకే చెప్తున్నా. ఇది ఓన్లీ ఈ ఇండస్ట్రీలోనే కాదు, మీన్స్ జాబ్ ఇండస్ట్రీస్లో కూడా, పెద్ద కంపెనీస్లో కూడా. బట్ ఇది ఉంటాయి ఆఫర్స్, అంటిల్ అన్లెస్ యూ వోంట్ యాక్సెప్ట్ ఇట్. మీరు యాక్సెప్ట్ చేసినంత వరకు వారు మిమ్మల్ని ఏం చేయలేరు. మీ యాక్సెప్టెన్సీ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. మీరు ఓకే అంటే దే గెట్ ఫ్రీ అంతే. అది మన మీద డిపెండ్ ఉంటుంది, హౌ టు బిహేవ్ విత్ దెమ్ ఆర్ హౌ టు డీల్ విత్ ద థింగ్స్. సో అలా మనం నార్మల్గా డీల్ అయితే వద్దు అంటే ఓకే, దే వోంట్ ఫోర్స్ ఫర్ ఎనీథింగ్. బయట ఎందుకు ఇదవుతుంది, అది ఇట్స్ కైండ్ ఆఫ్ రేపిస్ట్ కాదు, బయట జరుగుతుంది కానీ ఇక్కడ ఒక డీల్లో ఉంటుంది. ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఆ బిహేవియర్, మనం ఎలా బిహేవ్ చేస్తామో, ఎలా డీల్ చేస్తామో దాన్ని బట్టి దిల్ మూవ్ ఫార్వర్డ్ అవుతారు, స్టెప్ బ్యాక్ అవుతారు. బట్ సినిమా ఫీల్డ్ అనేసరికి ఎందుకు ఇలా వస్తుంది అంటే అది గ్లామర్ ఫీల్డ్లో ఉంటుంది, ప్లస్ మనం ప్రపంచానికి కనిపిస్తాం. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫీల్డ్ అంటే ఇది అది బ్యాడ్ అనేసి పీపుల్ థింకింగ్లో ఫస్ట్ అదే థాట్ వస్తుంది. కాకపోతే ఆఫ్ స్క్రీన్లో చూస్తే పెద్ద కంపెనీస్ కూడా అవే చేస్తున్నాయి కదా, అవి ఎందుకు కనిపించవు? బికాస్ దే ఆర్ సూట్ బూట్ వేసుకొని మంచిగా డ్రెస్ వేసుకొని శుభ్రంగా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తారు. సో బికాస్ ఆఫ్ దట్ వాళ్ళకి అది కనిపించదు. అందుకే ఓకే జాబ్ చేస్తున్నారా ఫైన్, కానీ ఆ బ్యాక్ సైడ్ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఫ్రంట్లో కనిపిస్తుంది కాబట్టి దిస్ ఇస్ బ్యాడ్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మనకు కూడా ఒక, నేను మొత్తం 100% బ్యాడ్ అని చెప్పట్లేదు. ఇది చాలామంది చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, ఒక అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, మంచిగా డీల్ చేసుకునే వాళ్ళు ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు. సరే అని పర్టికులర్గా ఎవరికైతే టాలెంట్తో వాళ్ళ వర్క్తోనే మతలబు ఉంటుందో ఆ ఫీల్డ్లోనే మాత్రం వాళ్ళనే చూసుకుంటారు. ఎవరికైతే ఓకే ఫైన్, ఎవరు వచ్చేస్తే ఇట్స్ ఓకే పర్వాలేదు చూసుకుందాం,
సో అలాంటి వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ డీల్స్ మేబీ చేస్తారు, బట్ ఇట్స్ నాట్ కంపల్సరీ కి ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ లైక్ దట్. అయితే మనం మాట్లాడుకుంటున్నాం మంచి వాళ్ళు కూడా ఉంటారు. అఫ్ కోర్స్. సో కొంతమంది అమ్మాయిలు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళంతటా వాళ్ళే అప్రోచ్ అవుతున్నారని నేను విన్నాను. అవుతారు ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతుంది. కొంతమందికి కరెక్ట్ గా ఛాన్స్ రావట్లేదు అనుకోండి, వాళ్ళకి ఒకటి మైండ్ లో ఫిక్స్ ఏమైందంటే ఓకే ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది కదా, ఇలా ఆఫర్స్ వస్తాయి కదా, సో మైట్ బి వై డోంట్ ఐ ఆస్క్ అంటే నేనే ముందు అడిగేసి సార్ ఓకే ఇది కమిట్ చేసుకుందాం, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. సో కొన్నిసార్లు ఏంటంటే అమ్మాయి ఫాల్ట్ కూడా ఉంటుంది, అంటే ఎవరైతే వెళ్తున్నారో అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ ఫాల్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ముందే ఆఫర్ ఇస్తున్నారు అక్కడి నుంచి వచ్చినా రాకపోయినా, బికాస్ దే వాంట్ ద క్యారెక్టర్. కొంతమంది అలా కూడా చేస్తారు. సో నాట్ ఈవెన్ ఓన్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఎక్కడైనా బయట ఇప్పుడు జాబ్స్ కోసం కూడా అవుతుంది. సో మనకి యూజువల్లీ వచ్చేది ఏంటంటే సినిమా ఎందుకు ఫస్ట్ పెద్ద ఫ్రేమ్లో ఎందుకు ఉంటుందంటే అది కలర్ఫుల్ కనిపిస్తుంది, దీని మీదే న్యూసెస్ ఉంటుంది. ఇప్పుడు కంపెనీస్ గురించి న్యూస్ ఏముంటుంది, మా అయితే హైప్స్ గురించి వస్తుంది, బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ వస్తుంది, అలాంటి న్యూస్లో వస్తాయి. బట్ డీప్ ఇన్సైడ్ జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఇది మన ఇండస్ట్రీ, బికాజ్ ఇది కనిపిస్తుంది. అంతే ఇదిగా ప్రాబ్లమ్గా ఉంటే ఎందుకు ప్రతి ఒక్కరు చూస్తారు, వెళ్తారు మూవీస్కి, సినిమాస్కి, సీరియల్స్ ఎందుకు అంత రెగ్యులర్గా ఫాలో అవుతారు, బికాస్ దే ఆల్సో లైక్. బట్ ఒక కాంట్రవర్సీ ఏమైపోయిందంటే ఈ ఇండస్ట్రీలో ఇలా ఇలా జరుగుతుంది. సో పీపుల్ ఓన్లీ ఇండస్ట్రీయే కాదు ఎక్కడైనా జరుగుతుంది, ఈవెన్ ఇన్ జాబ్ ఇండస్ట్రీ, మన బిజినెస్, మన ప్రమోషన్స్, వేర్ ఎవర్ ఇట్ మే బీ, అన్ని చోట్ల జరుగుతుంది. బట్ అవి కంటికి కనిపించదు, అంతే కదా. ఇది మనకి న్యూస్లో వస్తుంది. కొన్ని అయితే అసలు ఎన్ని ఫేక్ న్యూసెస్ ఇస్తారు తెలుసా ఇండస్ట్రీలోనే, ఇండస్ట్రీ వాళ్ళు ఎన్ని ఫేక్ న్యూసెస్ ఇస్తారు. అది నిజంగా చూడాలంటే అవునా ఇలా జరిగిందా వాళ్ళకే తెలియదు పాపం, అది అంత ఫేక్ లో వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ బుల్షిట్, అంతా కాంట్రవర్సీయే. సో నేను చెప్పేది ఏంటంటే ఇది అన్ని చోట్ల ఉంటుంది, ఓన్లీ నాట్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. ఇట్ డిపెండ్స్ అపాన్ మనం వాళ్ళతో ఎలా డీల్ చేస్తున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం. సో మీలో ఎంత మంచిగా ఉంటే ప్రపంచం కూడా అంతే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా రావాలనుకున్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక అడ్వాంటేజ్ తీసుకున్న అమ్మాయిలు కూడా ఉంటారు, అలాంటి అమ్మాయిలకు కూడా ఏం చెప్పాలనుకున్నా అంటే ఇక్కడ వస్తే దాని త్రూలో ఇక్కడ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం దాని త్రూగా వస్తే మీ ఫ్యూచర్ హార్డ్లీ 1 or 2 ఉంటుంది. యూ కెనాట్ స్టెప్ అప్. మీకు స్ట్రగల్తోనే ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందో మీరు ఈజీగా వెళ్ళిపోతే అంతే తొందరగా ఈజీగా పడిపోతారు. షార్ట్ కట్స్ అనేది ఎప్పుడైనా బాగుంటుంది, వెళ్ళడానికి షార్ట్ కట్ బాగుంటుంది, కానీ తర్వాత ఒకేసారి దెబ్బకి పడిపోతాం. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మంచిది. దేని గురించి కకృతి పడి ఓకే వచ్చింది కదా వెళ్ళిపోదాం తీసేసుకుందాం అంటే మా అయితే 2-3 రోజులు 2-3 సార్లు వెళ్తారు, దాని తర్వాత ఇంకా టాటా బాయ్ బాయ్, మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు, అంతే కదా వాళ్ళకి కావాల్సింది, అంతే.